చింతించకు. నిన్ను మరియు నీ పిల్లలను చూసుకోవడం నా బాధ్యత. ఒక గర్భిణి అడవి మధ్యలో ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తోంది. ఇంతలో ఒక పాము వచ్చి తనను రక్షించమని అడిగింది. ఆ తర్వాత ఆమెకు ఒక బంగారు నిధిని చూపించింది. ఇంతకు ఆ పాముకు ఆ గర్భిణికి ఉన్న సంబంధం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అడవి మధ్యలో ఒక చెట్టు కింద కూర్చుని ఒక అందమైన అమ్మాయి ఏడుస్తూ ఉంది. అదే సమయంలో ఆకుల చాటు నుంచి ఏదో పాకుతున్న శబ్దం వినిపించింది. ఆ అమ్మాయి భయంగా చుట్టూ చూసింది. అప్పుడు ఒక విషపూరిత నల్ల పామును గమనించింది. ఆ అమ్మాయి లేచి పారిపోబోతుండగా నల్లపాము ఆమెతో అంది, ఆగు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నేను నిన్ను కాటేయను అని చెప్పింది. దాంతో ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది. నన్ను ఒక వేటగాడు పట్టుకోవాలనుకుంటున్నాడు, నేను అతని బారి నుంచి తప్పించుకున్నాను, నన్ను రక్షించు అంది ఆ పాము. ఆ అమ్మాయి ఆ పామును తన చున్నీ కింద దాచింది. అప్పుడు ఒక వ్యక్తి చేతిలో చనిపోయిన పాములతో పాటు మరొక చేతిలో ఒక పెద్ద కర్ర తీసుకుని అక్కడికొచ్చాడు. ఆ వ్యక్తి ఆ అమ్మాయి దగ్గరకొచ్చి, ఈ నిర్మానుష్య అడవిలో నువ్వు ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఏదైనా నల్లని పాము ఇటు వెళ్ళడం చూసావా అని అడిగాడు. నేను వంట కోసం కట్టెలు కొట్టడానికి ఇక్కడికొచ్చాను, నేనిక్కడ ఏ పామును చూడలేదు, నాకు పాములంటే భయం అందామె. దాంతో వేటగాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి కాసేపటి తర్వాత ఆ పామును బయటకు వదిలింది. మీ వల్ల ఈరోజు నేను బతికాను, ఈ ఉపకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అంది నల్లపాము. అయినా ఈ అడవిలో నువ్వేం చేస్తున్నావు? నువ్వు తల్లి కాబోతున్నావు అన్నట్టుగా అనిపిస్తోంది. ఈ సందర్భంలో ఇంట్లో ఉండాలి కదా నువ్వు అని అడిగింది పాము. ఆ అమ్మాయి విచారంగా, నా దురదృష్టానికి నేనే కారణం, నేను పెద్ద తప్పు చేశాను అంది. అదేంటి, ఏం తప్పు జరిగింది చెప్పు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంది పాము. ఆ అమ్మాయి చెప్పడం మొదలుపెట్టింది. మా నాన్న ఒక రైతు, డబ్బుకు కొరత లేదు, మా అమ్మ కూడా నన్ను చాలా ప్రేమించేది. రోజు నేను మా నాన్నకు పొలంలో ఆహారం ఇవ్వడానికి వెళుతూ ఉంటాను. అప్పుడు మన రాజ్య యువరాజు తన స్నేహితుడు కలిసి పర్యటించడం చూశాను. మరుసటి రోజు నేను నా స్నేహితులతో బజారుకు వెళ్ళినప్పుడు అదే యువరాజు నా ముందుకొచ్చి, నేను నిన్ను నిన్న చూశాను, చాలా ఇష్టపడ్డాను, నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. యువరాజు మాటల్లో నిజం ఉందనిపించి నేను కూడా పెళ్లికి సరే అన్నాను. ఆ తర్వాత మా ఇంటికి మహారాజు తన సైన్యంతో వచ్చి, నా కొడుకు మీ కుమార్తెను ఇష్టపడుతున్నాడు, అందుకే పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాను అన్నాడు. ఆ మాటలకు మా నాన్న, నాకొక రోజు సమయం ఇవ్వండి, దీని గురించి నాకు తెలియదు, నేను రేపు మీకు సమాధానం చెప్తాను అన్నాడు. తర్వాత మా నాన్న నన్ను అడిగాడు. నేను యువరాజును ప్రేమిస్తున్నాను అని చెప్పాను. దాంతో ఆయన కోపంతో, నువ్వు ప్రేమించే యువరాజుకు ఇప్పటికే పెళ్ళయింది, అతనొక జూదగాడు, తాగుబోతు అని చెప్పాడు. కానీ నేను నమ్మలేదు. యువరాజును పెళ్లి చేసుకుంటా లేదా చస్తాను అని చెప్పాను. మా అమ్మ కూడా యువరాజుకు దూరంగా ఉండమని చెప్పింది. కానీ నేను అతన్ని రహస్యంగా కలుస్తూనే ఉన్నాను. ఒకరోజు యువరాజు నాతో ఇలా అన్నాడు, మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే ఈరోజే పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. ఆ విధంగా నేను నా తల్లిదండ్రులకు తెలియకుండా ఒక గుడిలో పెళ్లి చేసుకున్నాను. అప్పుడు అతను నన్ను ప్యాలెస్కు తీసుకెళ్లడానికి బదులుగా ఒక చిన్న ఇంటికి తీసుకెళ్లాడు. నేను అతన్ని అడిగాను, మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారేంటి అని. అవును, మా నాన్నకు నాపై చాలా కోపంగా ఉంది, అందుకే ఇక్కడ కొన్ని రోజులు మనం గడపాల్సి ఉంటుంది, త్వరలో నిన్ను ప్యాలెస్కి తీసుకెళ్తాను అన్నాడు. మరుసటి రోజు ఉదయం యువరాజు ఇలా అన్నాడు, నేను పని మీద బయటకు వెళ్తున్నాను, వచ్చేటప్పుడు తినడానికి అన్నీ తెస్తాను, ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. సరే అని ఇల్లంతా శుభ్రం చేసి అలసట కారణంగా నిద్రపోయాను. యువరాజు ఇంటికి వచ్చి నన్ను నిద్ర లేపాడు. ఇద్దరం కలిసి భోజనం చేశాం. అతను నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. కొన్ని రోజుల తర్వాత నేను గర్భవతినయ్యాను. అప్పుడు నన్ను ఒక అమ్మాయి దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆమె నా కడుపు తాకి లోపల ఆడపిల్ల ఉంది అని చెప్పింది. దాంతో యువరాజు ముఖం విచారంతో నిండిపోయింది. నాకు అమ్మాయి వద్దు, అబ్బాయే కావాలి అన్నాడు. అప్పుడు అతని అసలు స్వరూపం నాకు తెలిసింది. ఈ బిడ్డను తీయించేద్దాం అన్నాడు అతను. నేను కోపంగా, అలా కుదరదు అన్నాను. అప్పుడు అతను శాంతంగా, మన బిడ్డ రాజమహల్లో పుట్టాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. కాబట్టి మనం రేపు ఉదయం ప్యాలెస్కు వెళ్తున్నాం అన్నాడు. అతను చెప్పిన విషయం మీద నాకు అనుమానం కలిగింది. కానీ నేనేం చేయగలను? మరుసటి రోజు ఉదయం అతను నన్ను అడవిలోంచి తీసుకువెళుతున్నాడు. చాలా ఆలస్యంగా అయిపోయింది, ఇక నేను నడవలేను అని చెప్పాను. రాజభవనం నుంచి రథం పంపిస్తున్నారు, కొంచెం దూరమే నడవండి అన్నాడు. అప్పుడు అడవి మధ్యలో నేనొక పాడుపడిన ఇల్లు చూశాను.
అక్కడికి వెళ్ళాక నా భర్త, ఇక్కడ కూర్చుని ఈ పండు తింటూ ఉండు, నేను వెళ్ళి రథాన్ని తీసుకొస్తాను అని చెప్పాడు. నేను ఆకలితో ఉన్నాను కదా, ఆలోచించకుండా ఆ పండును తిన్నాను. కాసేపటికి మైకంతో అక్కడే పడిపోయాను. నేను అపస్మారక స్థితిలోకి వెళ్ళాక అతను నన్ను ఎత్తుకుని శిథిలాల లోపలికి తీసుకెళ్లాడు. నాకు స్పృహొచ్చి చూస్తే నేను పాడుబడిన ప్రదేశంలో బంధించబడ్డాను అన్న విషయం తెలుసుకున్నాను. అప్పుడు నేను ఒక స్వరం విన్నాను. మరోచోట మరో మహిళ అస్తవ్యస్త స్థితిలో నేలపై పడి ఉండడం చూశాను. నేను ఆమె వద్దకు పరిగెత్తాను. ఆమె కూడా గర్భవతి అని తెలుసుకున్నాను. అప్పుడు అడిగాను నేను, మీరెవరు, ఇక్కడికి ఎలా వచ్చారు అని. నా పేరు చాందిని, నన్ను కాపాడండి, నా భర్త నన్నిక్కడ ఖైదు చేశాడు అని చెప్పింది ఆమె. అప్పుడు చాందిని భర్త నా భర్త ఒకే వ్యక్తి అని ఆమె మాటల ద్వారా నాకు స్పష్టంగా అర్థమైంది. నేను బయటకు వెళ్లే మార్గం వెతకడం ప్రారంభించాను. కానీ ఆ ప్రదేశం పూర్తిగా మూసేసి ఉంది. అప్పుడు నా భర్త వచ్చి, ఇక్కడి నుంచి బయటపడాలని ఆలోచించకండి, చూసావా ఇక్కడున్న ఎముకల గూడు, నీలాగే తప్పించుకుందామని, అందరూ చచ్చిన వాళ్లే అన్నాడు. అసలు ఇలా ఎందుకు చేస్తున్నావు, నా తప్పేంటి అని అడిగాను. మీరు నా మాట వినలేదు, నాకు ఆడపిల్ల వద్దు, కాబట్టి మీరిద్దరూ ఈరోజు నా చేతిలో చచ్చిపోబోతున్నారు అన్నాడు. నా చేతులను గొలుసులతో కట్టేశాడు. ఆ తర్వాత అతను బయటకు వెళ్ళాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి నేను కలిసి ఈ గొలుసులను లాగడానికి ట్రై చేస్తూ ఉన్నాం. నేనెలాగో గొలుసును తెంచుకుని స్వేచ్ఛగా బయటపడ్డాను. నేను వెళ్ళి గ్రామస్తులను తీసుకొస్తాను, భయపడొద్దు అని చెప్పి సహాయం కోసం అడవుల్లో తిరుగుతున్నాను. అప్పుడు నా దుష్ట భర్త చేతిలో గొడ్డలితో రావడం చూశాను. నేను వెంటనే చెట్టు వెనక దాక్కున్నాను. అక్కడ ఉన్న చాందిని గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందడం ప్రారంభించాను. ఆ తర్వాత నేను దగ్గరలో ఉన్న నది ఒడ్డుకు వచ్చాను. అక్కడ చేపలు పట్టే వాళ్ళని చూసి వారి వద్దకు వెళ్ళి సహాయం చేయండి, మమ్మల్ని రక్షించండి, నన్ను చంపాలని అనుకుంటున్న ఒక వ్యక్తి అక్కడే ఉన్నాడు అని చెప్పాను. వాళ్ళంతా కర్రలతో నన్ను అనుసరించడం ప్రారంభించారు. మేమంతా వెళ్ళేసరికి నా భర్త గోడను పగలగొట్టి పారిపోవడం చూశాను. అతన్ని చంపడానికి కొంతమంది కర్రలతో అతని వెంట పరిగెత్తారు. ఇక ఇంకో అమ్మాయిని ఆ సంకెళ్ల నుంచి విముక్తురాలిని చేశాము. అప్పుడు గ్రామస్తుల రక్షణలో మేము నది ఒడ్డుకు చేరుకున్నాం. అక్కడ నేను ఆమెను పడవలో కూర్చోబెట్టి, ఇక మీరు మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పాను. ఈ ప్రమాదకరమైన అడవిలో మీరేం చేస్తారు అని ఆమె నన్ను అడిగింది. నేను పెద్ద తప్పు చేశాను కాబట్టి నేను ఎప్పటికీ నా ఇంటికి తిరిగి వెళ్ళలేను అని చెప్పి ఇక్కడే ఉండిపోయాను. అలా నేను చాందినికి వీడ్కోలు చెప్పాను. అతను వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా రోజులకు అడవిలో ఒంటరిగా తిరిగాను. చివరికి ఇలా ఇక్కడ ఉన్నాను అని చెప్పింది. సరే, నేను మిమ్మల్ని ఒక ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి ఆమెను తీసుకుని ఒక గుడిసె దగ్గరకు వెళ్ళింది ఆ పాము. ఆమె ఆ గుడిసెను శుభ్రం చేసుకుని ఉండడం స్టార్ట్ చేస్తోంది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆమె ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండేది. ఓ ప్రభు, నేను నా తల్లిదండ్రుల మాట వినలేదు, దానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను అనుకునేది. చివరికి ఒకరోజు ఆమె 2 అందమైన ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అప్పుడు ఆ పాము అక్కడకు వచ్చి, ఇప్పుడు నువ్వు ఒంటరిగా లేవు, నీకు 2 తోడున్నారు, ఇంతకు నేను మీ పేరును తెలుసుకోవచ్చా అనేసరికి నా పేరు సరిత, మీరు నన్ను ఆ పేరుతో పిలవచ్చు అంది. ఇప్పుడు ఆ పాము ఆ 2 పిల్లలను చూసుకునేది. అప్పుడు ఒకరోజు సరిత వంట చేస్తుండగా పాము ఆమె వద్దకు పాకుతూ వచ్చింది. అది చూసి, ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగింది. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు, ఎందుకంటే నేను మీ శత్రువుని శిక్షించాను అంది నల్లపాము. ఇది విని ఆమె భయపడుతూ, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంది. అతను ఈ నగరానికి యువరాజు అని మీకెలా తెలుసు అని అడిగింది. నాకు తెలియదు, కానీ అక్కడ నిలబడి ఉన్న ఒక సైనికుడు అతన్ని యువరాజు అని పిలిచినప్పుడు అతను మీ జీవితాన్ని పాడు చేసిన మృగమని తెలుసుకున్నాను. నాకు అవకాశం దొరికిన వెంటనే నేను అతన్ని కాటేసి అక్కడి నుంచి పారిపోయాను అంది పాము. సరిత దాని మాటలను నమ్మింది. అప్పుడు ఆమె సంతోషంగా ఉండడానికి బదులుగా కోపం తెచ్చుకుని, మీరు తప్పు చేశారు, ఎందుకంటే ఆ యువరాజుకు ఒక బిడ్డ ఉన్నాడు. నేను నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అతను పిల్లవాడితో అక్కడ చూశాను. ఇప్పుడు చెప్పు, ఆ బిడ్డకు తండ్రి లేకుండా చేశావా అంది. ఇది సరైనదా లేదా తప్పు కదా అని నాకు తెలీదు, కానీ ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం, అవకాశం, కాబట్టి నేను అతన్ని కాటేశాను అంది పాము. నేను నా జీవితంలో చాలా తప్పులు చేశాను, నేను మరో తప్పు చేసి పిల్లవాడిని అనాథ చెయ్యాలనుకోను అంది సరిత. సరే, ఇప్పుడు ఆ విషయాన్ని ఎలా తీసేయాలి, మార్గం చెప్పు అని అడిగింది. అప్పుడు ఆ పాము అయిష్టంగా తన విషాన్ని తొలగించే మూలికల గురించి చెప్పింది. సరిత వెంటనే అడవిలో ఉన్న ఔషధాలన్నింటినీ సేకరించి యువరాజు దగ్గరకు పరిగెత్తింది. వాటిని సైనికులకు ఇచ్చి
యువరాజుకు తినిపించమని చెప్పింది. ఆ మూలికలు తిన్న వెంటనే యువరాజు స్పృహలోకొచ్చాడు. అప్పుడు జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాడు. అలాగే తనను కాపాడిన ఆ మహిళ గురించి అడిగాడు. అయితే సరిత అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఆమె ఎవ్వరో ఏంటో ఎవ్వరూ చెప్పలేకపోయారు. మరోవైపు యువరాజు రాజభవనానికి చేరుకుని తన బిడ్డను మళ్లీ కలుసుకున్నాడు. జీవితం ఎంత విలువైందో అర్థం చేసుకున్నాడు. అదే సమయంలో అతను చేసిన పనికి పశ్చాత్తాపపడ్డాడు. అలా 19 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు సరిత ముసలిదైపోయింది. ఆమె 2 కుమార్తెలు పెళ్ళిడుకొచ్చారు. ఇన్నేళ్లుగా ఆ పాము కూడా ఆ ఇంట్లో ఉంది, తల్లి కూతుర్ని కాపాడుతూ. అప్పుడొకరోజు సరిత పాముతో, నీకు గుర్తుందా? ఆ వేటగాడిలా నేను నిన్ను కేవలం ఒక్కసారి రక్షించాను, కానీ ప్రతిఫలంగా మీరు మీ జీవితమంతా నన్ను రక్షించారు అంది. పాము ఏదో చెప్పబోతుండగా అడవిలో ఎవరో ఏడుస్తున్న శబ్దం ప్రతిధ్వనించింది. సరిత వెంటనే ఆ గొంతు వినిపించిన వైపు వెళ్ళింది. అక్కడొక వృద్ధుడు చెట్టు కింద కూర్చుని ఏడవడం చూసింది. సరిత దగ్గరకు వెళ్ళి చూసి షాక్ అయింది. ఎందుకంటే అతని యువరాజు తన భర్త అని తెలుసుకుంది. అప్పుడు ఆ ముసలాయన ఆమె పాదాల మీద పడి, సరిత, నన్ను క్షమించు. నేను మగపిల్లాడు అంటూ నిన్ను ఇబ్బంది పెట్టాను. నేనెవరి కోసం చాలా చేశానో ఆ కుమారుడు నా భుజాలపై కాడి వేసి రాజ్యం నుండి నన్ను బహిష్కరించాడు అన్నాడు. అప్పుడు సరిత, నాకు దేవుడిపై పూర్తి నమ్మకం ఉంది. మీరు నా కోసం చేసిన దానికి ఈరోజు నీకు శిక్ష పడింది అంది. సరిత, అలా అనకు. నేను చాలా ఆశతో మీ దగ్గరకొచ్చాను. ఈ వృద్ధాప్యంలో నేను ఎక్కడికి వెళ్ళగలను అన్నాడు. సరిత అరిచి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వు చేసిన పనులకు శిక్షను అనుభవించు అని చెప్పింది. అతను విచారంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తర్వాత ఒకరోజు పాము ఆరోగ్యం బాగా క్షీణించింది. అప్పుడు ఆ పాము, నాకు చాలా తక్కువ సమయం ఉంది. సరిత, జాగ్రత్తగా విను. సమీపంలోని పాత దేవాలయం మధ్యలో ఉన్న భూమిలో నిధి ఉంది. మీరు దాన్ని తీసుకుని నగరానికి వెళ్ళి అక్కడొక ఇల్లు కొనుక్కోండి. కూతుళ్లకు మంచి వరుడుని వెతుక్కుని పెళ్లి చెయ్యి అని చెప్పి ఆ పాము తుది శ్వాస విడిచి ఈ ప్రపంచాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయింది. సరిత పాతిపెట్టిన నిధిని తీసుకుని నగరానికి వెళ్ళింది. అక్కడొక అందమైన ఇల్లు కొనుక్కుని తన కుమార్తెలిద్దరినీ గొప్పింటి అబ్బాయిలకిచ్చి వివాహం చేసింది. ఇప్పుడు సరిత తన బాధ్యతలను నెరవేర్చింది. ఒకరోజు ఆమె ఇంట్లో ఒంటరిగా కూర్చుని తన పాత రోజుల గురించి ఆలోచించుకుంటూ ఆ పామును గుర్తు చేసుకుని చివరకు హే రామ్ అనుకుంటూ తుదిశ్వాస విడిచి ఆమె కూడా దేవుని వద్దకు వెళ్ళింది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.